చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఫ్రూట్ సలాడ్ అనేది ఇంట్లో తయారు చేసేసుకుంటే ఈ ఎండాకాలంలో చాలా చల్లగా తినేయొచ్చు. ఎన్ని పాలకి ఎన్ని ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఏంటి అనేది పూర్తిగా చెప్పేస్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లైక్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవాలి. చిక్కగా ఉండాలన్నమాట. గేదె పాలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. పాలు పాన్లోకి తీసుకునేటప్పుడు మాత్రం అడుగున కొంచెం తడి ఉండేటట్టు చూసి తీసుకోండి. అప్పుడు అడుగు పట్టేయకుండా ఉంటాయి అన్నమాట పాలు కూడా. గ్యాస్ మీడియంలో పెట్టుకొని స్లోగా పాలు కాగనిచ్చుకోవాలి. కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ తీసుకొని దీంట్లో ఒక 5-6 స్పూన్లు పాలు కూడా తీసుకొని బాగా కలిసేటట్టు స్మూత్ గా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి. పాలు బాగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇలాగ బాగా చిక్కబడిపోయి ఉంటది. ఇప్పుడు దీంట్లోకి కస్టర్డ్ పాలు తీసుకుంటూ బాగా కలుపుకుంటూ గ్యాస్ సిమ్ లో పెట్టుకొని బాగా కలిపేసుకుంటే స్మూత్ గా కలిసిపోయి ఉంటాయి. కస్టర్డ్ పాలంతా కూడా దాంట్లో కలిసిపోయి మళ్ళీ గ్యాస్ మీడియం లో పెట్టుకొని పాలు అనేది మళ్ళీ చిక్కబడిపోయి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్వీట్ కోసం పంచదార 3-4 స్పూన్లు తీసుకుంటే బాగా సరిపోయి ఉంటది. మనమైతే 3 స్పూన్లు తీసుకున్నాం. ఫ్రూట్స్ అనేది బాగా స్వీట్ గా ఉంటే ఇంకా పంచదార అంతా దీంట్లో కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం పాటు అలానే వేడి మీద కలుపుకుంటూ ఉంటే మీగడ రాకుండా స్మూత్ గా కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పాలని. ఇప్పుడు జాంకాయ ముక్కలు 1 పావు కప్పు అయితే దీంట్లోకి తీసుకోవాలి. అరటిపండు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని 1 కప్పు తీసుకోవాలి. యాపిల్ ముక్కలు కూడా 1 కప్పు తీసుకోవాలి. బ్లాక్ గ్రేప్స్ కూడా 1 కప్పు తీసుకోవాలి. వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ లేకుండా తీసుకోవాలి. దానిమ్మ మిత్తులు అయితే 2 కప్పులు అయితే తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. జామకాయ కూడా దోరగా పండింది 1 కాయ, అరటిపండు 1, యాపిల్ కూడా 1 తీసుకోవాలి. బ్లాక్ గ్రేప్స్ అయితే 1 పావు కప్పు అయితే తీసుకోవాలి. 2 ముక్కలుగా కట్ చేసుకొని దానిమ్మకాయ కూడా 1 తీసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 నుంచి 2 గంటలు అయితే ఉంచేసుకుంటే చల్లగా టేస్టీగా చాలా బాగుంటది అన్నమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటది. ఈ ఎండాకాలంలో చల్లగా టేస్టీగా హెల్తీగా ఉండాలంటే ఒకసారి ఇలాగా ఫ్రూట్ సలాడ్ అనేది తయారు చేసేసుకోండి. టేస్టీగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోనే. ఇంట్లో చిక్కటి పాలు కస్టర్డ్ పౌడర్ అనేది ఉంటే మాత్రం ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా ఇంట్లో ఉంటే తయారు చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా బయటికి వెళ్ళి ఇవే ఫ్రూట్స్ తెచ్చుకొని తయారు చేసుకోవాలని ఏం లేదనమాట. మన ఇంట్లో ఏది ఉంటే ఆ దాంతోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా ఇంట్లో అదే పప్పాయ ఉన్నా సరే ఆ దాంతో అయినా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఇంకా పుచ్చకాయ ఉన్నా దాదైనా వేసుకోవచ్చు. ఇంకా పండిన జామకాయ ఉన్నా వేసుకోవచ్చు. అరటిపండు ఉన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఎండాకాలంలో అయితే ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా ఇవన్నీ దొరుకుతాయి కదా, వీటితో అయితే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. పాలుంటే చాలు. మీరు ఒకసారి ట్రై చేయండి.